వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత ఇంతకుముందు ఎప్పుడో రాసిన ట్రెండ్ లైను అది బ్రేక్అవుట్ అయింది. కానీ నాకు ఆల్రెడీ మార్కెట్ బుల్లిష్గా ఉంటుందని కింద సపోర్ట్ చూసుకుంటే, ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సపోర్ట్ తీసుకుంటుంది. సో బుల్లిష్ ఉంటుందని నేను అప్ ట్రెండ్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను గత 3 రోజులుగా డౌన్ సైడ్ వస్తుందని నేను ఎంటర్ అయిన ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయింది కాస్త గత 3 రోజులుగా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంది. అది కంటిన్యూస్గా హోల్డ్ చేస్తూ ఉన్నా, అది లాస్లోనే ఉంది. అవుట్ ఆఫ్ ద మనీ ప్లస్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ. సో మార్కెట్ రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ కానీ డౌన్ వస్తుందన్న ఉద్దేశంతో అలాగే హోల్డ్ చేస్తున్న ఆ లాస్ కట్ చేసేసి ఇక్కడ నేను పైకి ఎంటర్ అయ్యాను. సో దానివలన నేను ఆ లాస్ అంతా రికవర్ అయిపోయింది, ప్లస్లోకి వచ్చాను. సో ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ రీఎంటర్ అయ్యాను. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది, కరెక్ట్గా ఆ ఏరియాలో మళ్ళీ రీఎంటర్ అయ్యాను. వెయిట్ చేస్తూ ఉన్నా, మంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే టార్గెట్స్ డ్రా చేసామో ఆ ఏరియా వరకే వెళ్ళింది. కానీ ఆ ఏరియాకు ముందే నేను బుక్ చేశాను. సో ఓవరాల్గా నేను ఇంకా అలాగే రైడ్ చేసి ఉంటే ఓవరాల్గా టోటల్ క్వాంటిటీ తోటి నాకు ఈరోజు చాలా పెద్ద అంటే బిగ్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా డౌన్ వచ్చిన తర్వాత చాలా పాయింట్స్ క్యాచ్ చేశాను. కానీ ఓవరాల్గా ఏంటంటే మనం మార్కెట్ ఇక్కడ ఇంత క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకున్నాను. కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుందని మళ్ళీ ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ చూసుకుంటే చిన్న ప్రాఫిట్ అయితే కనబడ్డది, 2000+. అయితే మెయిన్ ఏంటంటే మనము మార్కెట్ ఆపోజిట్ వెళ్తుంటే హోల్డ్ చేయడం అనేది చేయకూడదు. సో దానివల్ల మనము లాసెస్ ఫేస్ చేస్తుంటాము. సో మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేయొద్దు. ఈ క్వాంటిటీ అనేది ఎప్పుడు లిమిటెడ్గా ఉండాలి. అంటే లిమిటెడ్గా అంటే 2 లాట్స్ అంటే 2 లాట్స్, 3 లాట్స్ అంటే 3 లాట్స్, 5 లాట్స్ అంటే 5 లాట్స్, ఒక లిమిటెడ్గా. లాస్ ఇంత వస్తే కట్ చేస్తా. సో ఈ విధమైన స్ట్రిక్ట్ రూల్ అనేది ఉండాలి. కంటిన్యూస్గా లాట్ సైజెస్ కంటిన్యూస్గా పెంచడము, ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ చేసుకోవడం, అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్లు తీసుకోవడం, ఇలాంటివి చిన్నవి చేయటం వలన మనము డిసిప్లిన్ నుండి మారిపోవడం వలన మనము ఒక ర్యాండమ్గా ఎంట్రీ అవుతూ ఉంటాము. ఒక లాజిక్గా సెటప్ వస్తేనే ఎంటర్ అవుతా అనేది కాకుండా లాజిక్గా ఎంటర్ అవుతాము. సో ఈరోజు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ 3 o'clock 2:45 టైంలో మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో దానివలన మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ అంతా మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయింది. సో అదొకటి. అంటే నేను మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి వెళ్తుందేమో అనుకొని పైకి తీసుకున్నాను, దాన్ని యావరేజ్ చేశాను. సో దానివల్ల అది ఇలా ప్రాఫిట్ కాస్త మళ్ళీ లాస్లో కన్వర్ట్ అయింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సో మ్యాక్సిమం 2 ట్రేడ్స్ అవకాశాలు ఇస్తుంది. సో నేను ఇప్పుడు మార్కెట్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అప్ ట్రెండ్ ఉంది. సో మళ్ళీ నేను 3 o'clock ట్రైన్లో కూడా అప్ ట్రెండే తీసుకున్నా. కానీ 3 o'clock ట్రైన్లో మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకుంది. చూసుకున్నట్లయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. నేను డౌన్ సైడ్ ఎంటర్ అయి ఉంటే నాకు ఇంకా ప్రాఫిట్ పెరిగేది. కానీ నేను ఆపోజిట్లో ట్రేడ్ తీసుకున్నా. మళ్ళీ కొద్దిగా అది డౌన్ సైడ్ వస్తున్న కొద్దీ నేను యావరేజ్ చేశాను. సో దానివల్ల వచ్చిన ప్రాఫిట్ కాస్త మళ్ళీ లాస్లో ఎండ్ చేశాను. సో మళ్ళీ లాస్ని రేపటికి హోల్డ్ చేస్తున్నా. సో ఇదొకటి. అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాదు, అంటే నేను తీసుకున్నది నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ, మంత్ ఎండ్ ఎక్స్పైరీని తీసుకున్నాను. సో దానివల్ల మార్కెట్ డౌన్ సైడ్కే తీసుకున్నాను. మార్కెట్ రేపు కానీ ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ 3 daysలో డౌన్ రాదా అనే ఉద్దేశంతో హోల్డ్ చేశాను. సో ఇదొకటి. హోప్ బేస్డ్ ట్రేడ్ చేయడం అనేది వెరీ రిస్కీ. సో ఈ వీడియో నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ అనేది పెంచడం అనేది చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, క్విక్గా చాలా ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ అలాగే క్విక్గా వచ్చిన ప్రాఫిట్ కూడా వెళ్ళిపోతుంది. అదొకటి నేర్చుకోవాలి ఇందులో నుండి. ప్లస్ ర్యాండమ్గా ఎంటర్ అవ్వడం అనేది చేయొద్దు. లాజిక్గా డౌన్ సైడ్ అనుకున్నప్పుడు డౌన్ ఎంటర్ అవ్వాలి, అప్ అనుకున్నప్పుడు అప్ సైడ్ ఎంటర్ అవ్వాలి.
అలాగే కాకుండా పైకి వెళ్తుందేమో అని అంటే హోప్ బేస్డ్గా అంటే జస్ట్ ఊహించి ఎంటర్ అవ్వడం లాంటివి చేస్తే సో ఇక్కడ ఏంటంటే మనం ప్రతిసారి ఒక లెసన్ నేర్చుకోవాలి, స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలి. సో మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సైకలాజికల్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. సో అలాంటివి పాటిస్తూ డిసిప్లైన్డ్గా ట్రేడ్ జర్నల్ చూసుకుంటూ ట్రేడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన ట్రేడింగ్ జర్నల్ చూసుకున్నట్టయితే సోమవారంది 19వ తారీఖు. సో ఇక్కడ కొద్దిగా మనం లాస్లో ఎండ్ చేసాము. సో అది ఎందుకు అంటే ఫస్ట్ మనం ప్రాఫిట్లో ఎండ్ చేసాము. ట్రేడింగ్ కంట్రోల్ చేసుకోవాలి. సో దాన్ని ఫస్ట్ ట్రెండ్, తర్వాత పేషెన్సీ డెవలప్ చేసుకోవాలి, డూ నథింగ్, తర్వాత లాస్ కంట్రోలింగ్ మీద ఫోకస్ ఉండాలి. సో ఒక 1500 రోజులు మనం ప్రాక్టీస్ చేయాలి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలంటే. తర్వాత రూల్స్ పాటించాలి లాసు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో ఓటీఎంస్ ట్రేడ్ చేయొద్దు. సో ఓటీఎం ట్రేడ్ చేయలేదు. సో ఇది ఓకే, ఇది కూడా ఫస్ట్ ఫోకస్ చేసాము, ఇది కూడా ఫోకస్ చేసాము. తర్వాత సో ఈరోజు అంటే 20% ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది 80% స్టాక్స్ మీద, కానీ ఇది రివర్స్లో చేసాము. ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేసాము. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు సో ఇదొక స్ట్రాటజీ మనకు వర్కౌట్ అయింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదేంటంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్. సో అదేవిధంగా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ట్రెండ్, ప్రైజ్, మూమెంటం ఒకే డైరెక్షన్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయాలి. ఫస్ట్ ట్రేడ్ అలాగే చేసాము, సెకండ్ ట్రేడ్ కూడా అలాగే చేసాము. సెల్ఫ్ కంట్రోల్, సో డూ నథింగ్. సో మార్కెట్ కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత సో డే క్యాండిల్ అప్ ట్రెండ్ ఉంది, 4 అవర్స్ క్యాండిల్ అప్ ట్రెండ్ ఉంది, 15-minute క్యాండిల్ కూడా అప్ ట్రెండ్ తీసుకున్నాము. సో అదేవిధంగా ట్రెండ్ లైను, సో ఇక్కడ మనకు సపోర్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఫుల్ బ్యాక్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. సో ఒక రకంగా చూసుకుంటే కొంత రిస్క్ రివార్డ్ చూసుకుంటూ ఓపిక వెయిట్ చేసాము. సో ప్రైజ్ యాక్షన్ మూమెంటం వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. సో అది వచ్చినప్పుడు చూసుకున్నాను. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు, కానీ ఇది క్వాంటిటీ రూల్ బ్రేక్ చేసాము. సో మనకి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సో డోంట్ హోల్డ్, స్కాల్పింగ్కి అయితేనేమో ఎక్కువ 15 నిమిషాల కంటే ఎక్కువ హోల్డ్ చేయొద్దు. సో వెంటనే ఇట్లా ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి. 5%, 10%, 20% ట్రైల్ ఎగ్జిట్ చేసుకోవాలి. సో అదేవిధంగా గివ్ స్మాల్ బ్రేక్ ఫస్ట్ ట్రేడ్లో, తర్వాత బ్రేక్ తీసుకోవాలి. తర్వాత రోజుకి 3 ట్రేడ్సే టార్గెట్ చేసుకోవాలి. ఎక్కువ ట్రేడ్ చేస్తే మనం ఓవర్ ట్రేడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైంలో మనం ఒక ట్రేడ్ తీసుకున్నాము, తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో తీసుకున్నాము, ఇది ఫెయిల్ అయింది. సో యావరేజ్ అనేది చేసాము. తర్వాత ఓవర్ ట్రేడింగ్ అనేది సెకండ్ హాఫ్లో, ఈ టైంలో మనం సెకండ్ హాఫ్లో చేసాము. నెక్స్ట్ డేకి హోల్డ్ చేయొద్దు, కానీ హోల్డ్ చేసాము. ఇది రేపటికి హోల్డింగ్లో ఉంది. సో ఇది నెక్స్ట్ మనకు 3 o'clock టైంలో ఇది మనం బ్రేక్ చేసాము. సో ఓవరాల్గా అంటే ఏదంటే ఇది బిగ్ మూమెంట్ అని చివరిలో ఇది 3 o'clockది. సో ఓవరాల్గా మనకి షేప్ అయితే ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది 3 o'clock టైంలో. సో నేను ఇటు ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ ఇటు వచ్చింది. సో ఇక్కడ లాస్ అయింది. సో 3 o'clock క్యాండిల్. సో ఇది లైవ్ అబ్జర్వేషన్. సో ఇది మనకు లైఫ్ స్టైల్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేయాలి, ఇవన్నీ. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.